బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, మరి నాకు జ్ఞానాన్నిచ్చిన ప్రతి ఒక్క గురువుకి నా ఆత్మపూర్వక ప్రణామాలు. టీఎంసీ ఆర్గనైజర్స్కి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క ఆత్మపూర్వక ప్రణామాలు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మహాభారతంలో మహనీయులు అనే సబ్జెక్టు తెలుసుకోవడానికి ఒక రత్నాన్ని తీసుకొచ్చాం. ఆయనే బ్రాహ్మణ రత్న అని సారితో పిలువబడిన మారం శివప్రసాద్ గారు. మారం శివప్రసాద్ గారు. మరి వారి నుంచి ఆ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఈయన సీనియర్ పిరమిడ్ మాస్టర్. పత్రిసారు చివరి శ్వాస వరకు ఆయనతో సన్నిహితంగా ఉన్న మాస్టర్. ఇంకా ఆయన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ నిరంతరం చేస్తూనే ఉంటారు. ఆయన చేసిన వర్క్లలో మన దేశానికే గర్వకారణమైన పార్వతీ పిరమిడ్ మరియు కైలాసపురి పిరమిడ్ సుందరీకరణలో ముఖ్య భూమికను పోషించారు ఈ మాస్టర్ గారు. మరి రామాయణ, భారత, భాగవతాలని అవసోపన పట్టిన బ్రాహ్మణ రత్న బిరుదాంకితుడు. వీరి నుంచి మనము మహాభారతంలో మహానీయుల గురించి జ్ఞానాన్ని తీసుకుందాం. మహాభారతంలో మహనీయుల గురించి జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకేనా? రికార్డ్ ఆన్ చేస్తున్నా. వెల్కమ్ సార్, వెల్కమ్. కామేశ్వరి మేడం, రికార్డ్ అయిందా అంతా? రికార్డ్ స్టార్ట్ చేశారు. ఓకే అండి, అందరికి ప్రణామాలు. వినపడుతుందా? వినిపిస్తాం సార్. ఓకే అండి, మహాభారతంలో సత్యం, ధర్మం. మహాభారతంలో ధ్యాన మహాభారతం. ఎలా అయినా ఎన్నైనా చెప్పుకోవచ్చు. మనం ఈ విషయం గురించి మనం డీటెయిల్గా ఈరోజు చెప్పుకుంటున్నాం. దీనికి కొంచెం ముందు ఇంట్రడక్షన్ ఉంది, అది చెప్పి మహాభారతంలోకి వెళ్దాం మనం. ఎందుకు నా పెసిపప్పు వస్తుంది పోతుంది. ఓకే, ఈ భూమి మీద ఇప్పటి వరకు లక్షల కోట్ల సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు 28వ మన్వంతరం జరుగుతుంది. ఇలాంటి కొన్ని మన్వంతరాల తర్వాత, కొన్ని మహాయుగాల తర్వాత ఒక మన్వంతరం, కొన్ని మన్వంతరాల తర్వాత ఒక కల్పం, అది బ్రహ్మకల్పం. ఇలా కాలం సాగిపోతూనే ఉంటుంది. ఒక మన్వంతరానికి 27-28 మహాయుగాలు ఉంటాయి. ఒక్కో మహాయుగానికి 44,50,000 సంవత్సరాలు దాదాపు ఉంటుంది. ఆ లెక్కన 27 మన్వంతరాలు లెక్కేసుకుంటే కూడా దాదాపు 11 నుంచి 12 కోట్ల సంవత్సరాలు భూమి మీద గడిచిపోయాయి. అంతకుముందు ఎన్ని కల్పాలు గడిచాయి కూడా మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఈ వైవస్వత మన్వంతరానికి 7 ఋషులు: కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, కుంభాత్మజైన వశిష్ఠుడు, జమదగ్ని. ఈ భూమి పైన 4 గ్రహాలు ఉంటారు. ఆ పైన అష్టదిక్పాలకులు ఉంటారు. ఆ పైన 7 ఋషులు ఉంటారు. ఆ పైన ధ్రువ మండలం ఉంటుంది, ధ్రువుడు ఉంటాడు. ఆ పైన సత్యలోకం బ్రహ్మ ఉంటారు, బ్రహ్మ సరస్వతి ఉంటారు. ఆ పైన వైకుంఠం విష్ణువు, లక్ష్మి ఉంటారు. ఆ పైన కైలాసం మహేశ్వరుడు, మహేశ్వరి ఉంటారు. ఇలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ప్రకారం జీవనం, కాలం, కాలగమనం, మానవ జీవనం నడుస్తుంది. ఇప్పుడు మన మహాయుగానికి వస్తే
మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు కృతయుగం అంటే సత్యయుగం. పరశురామ శ్రీరామ అవతారాలు త్రేతాయుగం. బలరామ శ్రీకృష్ణ అవతారాలు ద్వాపరయుగం. ఇప్పుడు కలియుగం. మరి కలియుగంపై కలియుగం నడుస్తుంది. సత్యయుగం అంటే కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచేది. త్రేతాయుగం అంటే శ్రీరామచంద్ర కాలంలో ధర్మం 3 పాదాలతో నడిచిన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి భూజాత అయిన తర్వాత 11,000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు. ఇదంతా వాల్మీకి రామాయణంలో రాసింది. శ్రీరామచంద్రమూర్తి పరిపాలించిన రోజులు సత్యం 4 పాదాలు నడిచింది. ఆ పైన ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలు, అధర్మం 2 పాదాలు. ఇప్పుడు కలియుగంలో ధర్మం 1 పాదం, అధర్మం 3 పాదాలు. 2012 డిసెంబర్ 21 మధ్యాహ్నం 11 గంటల 10 నిమిషాల నుంచి ఈ భూమిపైన కలియుగం పూర్తయి సత్యయుగం ప్రవేశించింది. ఓకే, ఇప్పుడు మనం మహాభారతం గురించి మాట్లాడుకుంటున్నాం. సత్యయుగం అంటే ఇది కలియుగం. కృతయుగం అంటే సత్యయుగంలో అది ఇచ్ఛాశక్తితో నడిచింది. అప్పుడు ప్రత్యేకంగా దేవతలు, ఈ పరిపాలన వ్యవస్థ ఏమీ లేవు. ఇచ్ఛా శక్తితో ఏది కావాలంటే అది మానవులకు కేవలం వాళ్ళ ఆలోచనతోనే సృష్టింపబడేది. అయినా వాళ్ళు వ్యవసాయ జీవనం చేసేవారు, వ్యాపార జీవనం చేసేవారు, అధికార జీవనం చేసేవారు. అన్ని ఒక సిస్టమ్ ప్రకారం నడిచేవి. ఆ పైన శ్రీరామచంద్రమూర్తి కాలంలో అది మంత్రయుగం అయింది. సత్యం ధర్మం 2 ఉన్నాయి. మంత్రయుగం అయింది. అది ఇది రాలేదు. మంత్రయుగం నడిచింది. డిస్టర్బ్ అవుతుంది. ఆ పైన మహాభారత కాలంలో అది తంత్రయుగం. ఆ పైన కలియుగంలో అది యంత్రయుగం. మళ్ళీ ఇప్పుడు శాశక్తి కాలం మొదలైంది. పత్రిజీ లాంటి మహానుభావులంతా కూడా ఈ భూమి పైన జ్ఞానాన్ని, అహింసను ప్రతిపాదింపజేయడం వల్ల మీరు పెట్టని చెప్తాను. నేను మళ్ళీ సర్చ్ చేస్తాను. ఒక్క నిమిషం మీతో మాట్లాడుతూ నేను సర్చ్ చేస్తాను. ఈ తంత్రయుగంలో తంత్రం సత్యము, ధర్మము, న్యాయ వ్యవస్థ, నీతి, స్వచ్ఛ పరిపాలన అనే దానికి రామాయణం సంకేతమైతే, మానవ జీవనంలో కుతంత్రాలు, అధికారం కోసం ప్రాకులాట, ఈ వ్యవస్థలు శ్రీకృష్ణ భగవానుడు పగ్గాలు తీసుకుని నడిపించాడు మహాభారత కాలాన్ని. దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. చెప్పండి. దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమి చెప్పుకోవాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు దీంట్లో ఈ అన్ని చెప్పుకోవాల్సింది. అన్ని చెప్పుకోవాల్సింది. ఎందుకు అన్ని చెప్పుకోవాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు కృష్ణుడిని గుర్తు చేసుకుంటే మనకు జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఇవన్నీ గుర్తుకొస్తాయి. భగవద్గీత గుర్తుకొస్తాం, విష్ణు సహస్రనామం గుర్తుకొస్తాం. పాండవులను తలుచుకుంటే ధర్మరాజు, ఆయన తమ్ముళ్ళు, ఈ విషయమే గుర్తుకొస్తాం. కౌరవులను తలుచుకుంటే సామధాన వేద దండోపాయాలతో ఎలాగైనా జీవనాన్ని మనం కొనసాగించాలి. గెలుపే మనకు ముఖ్యం, ఇంకేది అక్కర్లేదు అనేటువంటి జీవనం ఉంటుంది.
ఇటువంటి పరిస్థితుల్లో మనం దీని నుంచి ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? 1 2 3 ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తారు కూడా ఒకటి ఆఫ్ చేయండి మేడం. దీన్ని తలుచుకుంటే మనకు ఇలా మనం ఎలా జీవించాలి? సత్యంతోనా, ధర్మంతోనా, మంత్రంతోనా, తంత్రంతోనా అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇచ్ఛాశక్తి, మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి నుంచి కేవలం ఇచ్ఛాశక్తితో, క్రియాశక్తితో, కర్తవ్య నిర్వహణతో మళ్ళీ మనం జీవనాన్ని కొనసాగించే కాలాన్ని గురువులు మన ముందుకు తెచ్చారు అని తెలుసుకున్నప్పుడు మనకంటే ముందు యుగాలలో ఏం జరిగింది అనే దాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటాం. ఎందుకు మీరు వస్తున్నారు ఇక్కడికి? పక్కన నాది కనిపిస్తుందా? రైట్. భారతం పాండవుల కాలం, కౌరవుల కాలం, శ్రీకృష్ణుని కాలం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్రై శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ధర్మము అదుపు తప్పినప్పుడు, ధర్మానికి అధోస్థితి దాపురించినప్పుడు ఆ ధర్మాన్ని సరిచేసి ధర్మ పరిపాలనను తీసుకురావడానికి, మళ్ళీ ధర్మాన్ని 4 పాదాల సృష్టించడానికి, అమలు చేయబడడానికి తదాత్మానం సుజామ్యహం. యోగులైన వారు, యోగీశ్వరులైన వారు, మహాగురువులైన వారు తమను తాము సృష్టించుకుని భూమికి వస్తారు. శ్రీకృష్ణుడు అలానే వచ్చినవాడు. వేదవ్యాసుడు, గౌతమ బుద్ధుడు, మరి రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, వీరబ్రహ్మణ్య స్వామి, కాశడి నాయన, ఓషో, పత్రిజీ, ఇలా ఎందరో మహానుభావులు. అలాంటి వారంతా పరిత్రాణాయ సాధునాం, సాధుజనులను కాపాడి, వినాశాయ చ దుష్కృతాం, దుష్టజనుల మనసులను మార్చి లేదా పరిమార్చి యుగ యుగాల్లోనూ ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు అప్పుడు శ్రీకృష్ణుడు, ఇప్పుడు పత్రిజీ ముఖ్యమైన వారు. ఎట్లా యోగీశ్వర కృష్ణు ఎట్లా పార్థో ధనుర్ధరః. ఎచ్చటైతే శ్రీకృష్ణుడు లాంటి బ్రహ్మర్షి పితామహ, పత్రిజీ లాంటి పరమ గురువులు, యోగేశ్వరేశ్వరులు ఉంటారు. అచ్చట ఎచ్చట అర్జున్ లాంటి సాధన, కర్తవ్య నిర్వహణ చేసేటువంటి పిరమిడ్ మాస్టర్ ఉంటారు. అచ్చట సత్యం, ధర్మం, విభూతి, వైభవం, విజయం అన్నీ ఉంటాయి ఈ భూమి మీద. అలాంటి అవకాశం గురువుల వల్లే, మనలాంటి మాస్టర్ల వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? పైలోకల్లో ఇక్కడ ఇడ్లీ కావాలంటే చేసి పెడతారు. ఆ చేసి పెట్టడానికి ఎన్నో ఆధారాలన్నీ యాడ్ కావాలి, పిండి తయారు కావాలి, పొయ్యి మీద వెయ్యాలి,
అది ఉడకాలి లేదా మగ్గాలి, దాంట్లోకి అసరువులు రావాలి, ఆ తర్వాత మనం తినాలి. కానీ పైలోకాల ఇడ్లీ అంటే అది వెంటనే వచ్చేస్తుంది. అటువంటి స్థితి కృతయుగంలో సత్యయుగంలో ఉండింది. అటువంటిది మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా అలా జీవించడానికి మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ఎంతో కృషి చేసినా కుదరలేదు. ఉదాహరణకు ఆయన పాండవ రాయబారం చేస్తాడు. పాండవ రాయబారంలో దుర్యోధనికి ఎన్ని రకాలు చెప్పడానికి చూస్తాడు. కానీ ఆ దుర్యోధనుడు, స్వామి మీరు చెప్పేది కరెక్టే, మీరు వాస్తవమే చెప్తున్నారు, కానీ నాకు ధర్మాన్ని ఆచరించాలని లేదు, నేనేం చేయమంటారు అని అడిగాడు. దాని దగ్గర శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకున్నాడు. ఎలా ఉంటుందంటే 1928వ సంవత్సరంలో అనిబిసెంట్ అన్న మహానుభావులు ఈ భూమికి మైత్రేయిని తీసుకురావాలి అని, ఆ మైత్రేయ బుద్ధ కాన్షియస్నెస్ రావాలి అని ఇంగ్లాండ్కు జిడ్డు కృష్ణమూర్తిని ఆయన తమ్ముడిని తీసుకుని వెళ్ళి కఠినమైన శిక్షణ ఇచ్చి ఇండియాకు తిరిగి తీసుకొస్తే ఆ కఠినమైన శిక్షణ తట్టుకోలేక జిడ్డు కృష్ణమూర్తి తమ్ముడు వెళ్ళిపోయాడు పైకి. జిడ్డు కృష్ణమూర్తి స్థిరంగా నిలబడ్డాడు. ఆ 1929వ సంవత్సరంలో మద్రాసులో అడయాల్లో థియోసాఫికల్ సొసైటీ దివ్యజ్ఞాన సమాజం మరి ఆవరణలో దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అని ఎంతో ప్రచారం చేయండి. మైత్రేయుడు ఆయన వాకిన అవుతాడని అందరూ అనుకున్నారు. ఆకర్షణలో జిడ్డు కృష్ణమూర్తి ఇది కుదరదు, మరొక ఆత్మ ఎంత పవిత్రాత్మకు పాత్మైనా సరే ఈ శరీరంలోకి ప్రవేశించడానికి నేను ఇష్టపడను అన్నాడు, వెళ్ళిపోయింది. ఎలా ఉంటుందంటే సత్య మార్గం ఒక ఆత్మస్వరూపుడు తనలోకి వేరే ఏ ఎంటిటీ రాకూడదు నిశ్చయించుకుంటే అక్కడికి ఏ ఎంటిటీ ప్రవేశించలేదు. అది సృష్టికర్త యొక్క సృష్టికి విరుద్ధం. అది మళ్ళీ 1929లో మిస్ అయింది. 50 సంవత్సరాల వరకు వారికి కావాల్సిన వ్యక్తి దొరకలేదు. 1929 సెప్టెంబర్ అక్టోబర్లలో ఆ మైత్రేయ బుద్ధుడు పత్రిజీలో వాకినయ్యాడు. అంటే 50 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది. అట్లే దుర్యోధనుడు నాకు ఇది ఇష్టం లేదు, నేను చేయను, నాకు ధర్మం అక్కర్లేదు, అధర్మమే కావాలి అని శ్రీకృష్ణునితో సూక్ష్మ శరీరంతో వచ్చి విదురుడి ఇంట్లో ఆ రాయబారానికి ముందు రోజు కూర్చుంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు దేవుడైనా ఏమీ చేయలేడు. ఎందుకంటే ఆ దేవుడు కూడా, అది ఆఫ్ చేయండి మేడం, ఆ దేవుడికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ దేవుడికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ సృష్టితత్వానికి విరుద్ధంగా దేవతలు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు అసలు నడుచుకోరు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏ తత్వాన్ని కూడా వారు ఎవరి మీద బనాయించలేరు. ఇది శ్రీకృష్ణుడు తన జీవితకాలం ఆచరించిన సత్య ధర్మ సూత్రం. సత్య ధర్మ సూత్రం. మనం ఇప్పుడు సత్యం అంటే జ్ఞానం, ధర్మం అంటే అహింస, శాకాహారం, మరి వీటికంతటికీ శక్తి ఇచ్చే పిరమిడ్ని, స్వచ్ఛత, ఆధ్యాత్మిక పరిపాలనను బేస్ చేసుకుని మన జీవనాన్ని, అంటే మన ఆధ్యాత్మిక జీవనాన్ని, ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ధర్మరాజు తమ్ముడు భీముడు, భీముడు తమ్ముడు నకులుడు, నకులుడు తమ్ముడు భీముడు తమ్ముడు అర్జునుడు, అర్జునుడు తమ్ముడు నకులుడు, నకులుని తమ్ముడు సహదేవుడు. అటువైపు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మరి 98 మంది కౌరవులు. వీరిద్దరికి జీవితకాలం స్పర్ధ. బహుశా వీరందరికీ 3వ సంవత్సరం మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈ స్పర్ధ నడిచింది. పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అంటారు. పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవు అంటారు. ఇవాళ క్లాస్ కొంచెం లేట్ అయింది, నేను 11:30 దాకా చెబుతాను. చాలా ముఖ్యమైన విషయాలు, దయచేసి అందరూ యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇది పుట్టుకలతో వచ్చింది, పుడకలతో అంటే చావుతోనే పోతుంది అనేది. ఒకవైపు సత్యము శ్రీకృష్ణుడు, ధర్మము ధర్మరాజు, న్యాయము భీష్ముడు విదురుడు, అన్యాయము అధర్మము దుర్యోధనుడు, మిగిలిన 99 పాండవులు. ఈ ధర్మానికి అధర్మానికి ఉన్నటువంటి కాంపిటీషన్, ఈ కాంపిటీషనే మహాభారతం. అందులోని పాత్రల యొక్క విశిష్టత. యాక్చువల్గా రాక్షసుల అంశ కథ నిమైన రాక్షసుల అంశ దుర్యోధనుడు
ధర్మదేవత అంశ ధర్మరాజు. ఈ ధర్మరాజు మన శరీరంలో కుడివైపు ఉంటే దుర్యోధనుడు ఎడం వైపు ఉంటాడు. ధర్మరాజు అంటే బృహస్పతి, దేవతల గురువు. శుక్రాచార్యుడు అంటే దుర్యోధనుడు రాష్ట్రాల గురువు అని అనుకున్నాం మనం. మన శరీరంలో కుడివైపు బృహస్పతి ఉంటాడు, ఎడమ వైపు శుక్రాచార్యుడు ఉంటాడు. ఈ బృహస్పతి బుద్ధి, ఈ శుక్రాచార్యుడు జ్ఞానం. బుద్ధి లేని జ్ఞానం కానీ, జ్ఞానం లేని బుద్ధి కానీ రాణించవు. బుద్ధి జ్ఞానంతో కలిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. జ్ఞానం బుద్ధితో చేరితేనే సరిగా ఉంటుంది. మనసు ఆలోచన శక్తి, చిత్తం చాంచల్య శక్తి, హృదయం స్పందనా శక్తి, జ్ఞానం శాస్త్ర శక్తి, బుద్ధి నిర్ణయాత్మక శక్తి. ఇవన్నీ ఒకటే. దేనికది చెప్పుకోవాలంటే సపరేటు, అన్నీ కలిపితే ఒకటే, అదే మనస్సు. ఈ మనస్సు సత్య ధర్మాల కలయిక, సత్య అసత్యాల కలయిక, ధర్మ అధర్మాల కలయిక. మనం ఎలాగైతే ముందుకు పోతుంటే అదే ప్రకారం ఈ మనసు నడుస్తూ ఉంటుంది. ధర్మరాజు అపకీర్తికి పైపోయాడు. దుర్యోధనుడు అపకీర్తిని గాని, అన్యాయాన్ని గాని, అధర్మాన్ని గాని లెక్క చేసిన వాడు కాడు. కేవలం తన పంతాన్ని నెగ్గించుకోవాలని తప్ప దుర్యోధనుడికి ఏ విధమైనటువంటి లేవు. రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు, ఏవి పట్టవు, ఏది అవసరం లేదు. కేవలం ఆయనకు కావాల్సింది ఏంటి? ఆయన కావాల్సింది కేవలం తన అధికారం నిలబడడం, తన పంతం చెల్లడం. ఇలాంటి చిత్ర విచిత్రమైన సన్నివేశాలు మహాభారతం అంతా జరిగింది, జరుగుతుంది, జరగబోతూ ఉంటారు. పాండురాజు మరణం తర్వాత హస్తినాపుర ప్రవేశం చేస్తారు 5 బాల పాండవులు, కుంతిదేవితో సహా. పాండురాజు మరణించినప్పుడు చిన్న భార్య మాద్రీదేవి సహగమనం చేస్తుంది పాండురాజుతో కలిసి. మరి కుంతిదేవి 5 మందిని తన సొంత కుమారులుగా భావించి ఉన్నత లోకల జ్ఞానుల యొక్క, దేవతల యొక్క, ఋషుల యొక్క సలహా పైన పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తుంది. అప్పటి నుంచి ధర్మ అధర్మాలకు పోరాటం మొదలవుతుంది. మనం కూడా పత్రిక ఏం చెప్తారు? ధర్మం అంటే అహింస, అధర్మం అంటే హింస. హింస చూడో, హంస పకడో. భారతం అంతా నిజానికి, వాస్తవానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సత్యధర్మాల కలయికలను, మాంసం తినేవాళ్ళ, దుర్మార్గుల, దుస్తుల, క్రూరుల ఆలోచనలను, మరి అధర్మంగాను, అసత్యంగాను, అన్యాయంగాను పరిగణిస్తూ ఉన్నప్పుడు వారందరి పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. ఇక్కడ వినాశనం చేసేది ఏంటి? మనం చేసే వినాశనం అంతా కూడా వారిలోని అధర్మాన్ని, అన్యాయాన్ని. దాన్ని మనం వాళ్ళని పరిమార్చడం ద్వారా కాదు, వాళ్ళ మనసులను మార్చడం ద్వారా మనం మనలోకి తీసుకురావాలి అనుకుంటున్నాం. ఉదాహరణకు మనం ఎవరి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాం. ధ్యానం చేయించినప్పుడు మనం వెళ్తేనే పత్రిక చెప్పినట్టుగా ధ్యానం చేయండి, సహకారం తీసుకొని చెప్పకుండా వాళ్ళు ఒక 20 రోజులు వాళ్ళ నంబర్ నోట్ చేసుకుని వాళ్ళు ఫాలో అవుతూ, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఒక 20 రోజుల తర్వాత వారికి శాకాహారం గురించి, అహింస గురించి చెప్పామనుకోండి, వాళ్ళ మనసులో మార్పు వస్తూ క్రమంగా నిదానంగా వాడు
శాకాహారం తీసుకుంటారు. పత్రిక లాంటి గురువులు వారికున్న సమాయ భావంతో వెంటనే చెప్పాల్సిన చెప్పేస్తారు. మిగతావన్నీ మనకు అప్పచెప్తారు. ఆ విధంగా మనం అధర్మాన్ని ధర్మంగా, అన్యాయాన్ని న్యాయంగా చేయడానికి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది. మన ధ్యాన ప్రచార, అహింసా ప్రచార పిరమిడ్ నిమ్న కార్యక్రమం ఉంది. ఓకే. ఇలా పాండవుల్లో ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క విలక్షణమైన పాత్ర. సహదేవుడు ధ్యానం చేస్తూ తనను తాను తెలుసుకుంటూ ఉన్నవాడు సహదేవుడు. ఎదుగుతూ ఉన్నాడు సహదేవుడు. అతడు హోమ్ మినిస్టర్. ఇంకా ముందుకెళ్తాం. సహదేవుడు మూలాధారంలో ఉంటూ స్వాదిష్టానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. ఆయన ప్రమోట్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు మూలాధారంలో ఏం చేస్తున్నాడు? ఉన్న చోటే ఉంటాడు. ధ్యానం నేర్చుకుంటూ ఉన్నాడు. ధ్యానంలో పరిపక్వత పొందుతూ ఉన్నాడు. కొంతలో కొంత ఇతరులకు చెప్తూ ఉన్నాడు. హోమ్ మినిస్టర్. మన కుండలిని ప్రయాణంలో మొదట మనం ధ్యానం చేసినప్పుడు మనం సహదేవుడుగా ఉన్నాం. సహదేవుడుగా ఉండి మనం కొంచెం ముందుకెళ్ళాలి. మనం కొంచెం ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మూలాధారం తర్వాత ఏమొస్తుంది? స్వాధిష్టానం వస్తుంది. స్వ అధిష్టానం. మూలాధారంలో జ్ఞానం ఉంటే స్వాధిష్టానంలో జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని వినడం, చదవడం, ఆకలింపు చేసుకోవడం, అమలు చేయడం, అమలు చేస్తూ ఇతరులకు చెప్పడం, ఇతరులకు చెబుతూ అమలు చేయడం, అమలు చేస్తూ ఇతరులకు చెప్పడం, ఇతరులకు చెబుతూ అమలు చేయడం. ఇది మనం చేస్తూ ఉన్నటువంటి పని. ఇది మనం మేడం మీరు కనపడకుండా చూడండి, కామేశ్వరి గారు మీరు కనపడకుండా మీ పైన పెట్టుకోండి, దృష్టి మీ వైపు పోతుంది. ఏంటి సార్ ఏమన్నారు? మీరు కనపడకుండా చేసుకోండి. సరే. ఏ ఫోటోలు కనపడకుండా బ్లాంక్ వచ్చారు చూడండి ప్లీజ్. మనం ఎదుగుతూ ఉన్నాం. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన దృష్టి ఇతరులకు చెప్పడం మీదకి పోతుంది. 4 రోజులు ధ్యానం చేస్తే చాలు ఇతరులకు చెప్పాలి అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక 15 సంవత్సరాల కింద పత్రిజీ పక్కన నేను ధ్యానాన్న పరిస్థితిలో కూర్చొని ఉన్నాను. ధ్యానాన్న పరిస్థితి ధ్యాన జగత్తం ఆఫీస్లో కూర్చున్నాను. ఒక సీనియర్ మాస్టర్ ఒక అతన్ని తీసుకొచ్చాడు. ఒక అతన్ని తీసుకొని వచ్చి, సార్ ఇతను మన ధ్యానం నేర్చుకున్నాడు, నిన్న క్లాస్ చెప్పాడు, అంతా తప్పు చెప్పాడు సార్. వెంటనే పత్రిజీ హట్టుమని అతను చెప్ప మీద కొట్టాడు. హట్టుమని అతన్ని చెప్ప మీద కొట్టాడు. అతను అవాక్కయ్యాడు, నిర్విణ్ణుడయ్యాడు. అవాక్కయ్యాడు, మరి నిర్విణ్ణుడయ్యాడు. పత్రిజీ అన్నారు, నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా అని. సమాధానం చెప్పడానికి అతడు సాహసించలేదు. ఇతడు మన ధ్యానానికి వచ్చాడు, నిన్న క్లాస్ చెప్పాడు, తప్పులు చెప్పాడు, కానీ క్లాస్ చెప్పాలనే తపన ఎందుకు స్టార్ట్ అయింది? ధ్యానంలో అతను ఆనందాన్ని పొందడం కాల. మనకు కావాల్సింది అదే. నువ్వు మొట్టమొదటిసారి క్లాస్ చెప్పినప్పుడు ఇంతకంటే ఎక్కువ తప్పులు చేశావు, నాకు తెలుసు, నీకు తెలియదు అన్నాడు పత్రిజీ. అలా మనం ధ్యానం చేసి ధ్యానం చెప్పాలి అనే ఉత్సాహం ఉన్నప్పుడు మనమే నకులుడం అవుతాం. నా కులుడు, కులం లేనివాడు. నీటికి జాతి లేదు, కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు. నైలు నది అరవై దేశంలో మొదలై ఈజిప్ట్లో పసిఫిక్ మహాసముద్రంలో ఇటలీ దగ్గర కలుస్తుంది. ఇక్కడ నుంచి నీరు వస్తుందో తెలియదు, వెళ్ళి మహాసముద్రంలో కలుస్తుంది. 365 రోజులు సమృద్ధిగా ప్రవహిస్తుంది. ఇలా జ్ఞానం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా చెప్పబడుతూనే ఉంటది. మాకు చిన్న మాట్లాడు. అలా మనం ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా ధ్యానం చేస్తూ అన్ని మర్చిపోయి నకులుడు, కులం లేని వాడిగా కావడం ప్రయత్నిస్తాం. అలా మనం మూలాధారం నుంచి స్వాధిష్టానికి వెళ్తాం. స్వాధిష్టానం
స్వాధిష్టానం అంటే ఏంటి? తెలుసుకోవడం, తెలియజెప్పడం, తెలుసుకోవడం, ఆచరించడం, తెలియజెప్పడం, తెలుసుకోవడం, ఆచరించడం, తెలియజెప్పడం. ఇదే మన పని. ఏం చేస్తాం? ఉన్న చోట ఉండం, ఇంట్లోంచి బయటకు వస్తాం, అన్ని ఊళ్ళు తిరుగుతాం, మనకు తెలిసింది బోధిస్తాం, తెలియంది మనకంటే గొప్ప వాళ్ళ దగ్గర తెలుసుకుంటాం, ఆచరిస్తుంటాం, తెలియజేస్తుంటాం. ఎందుకంటే తెలుసుకున్న వాడికి, ఆచరించిన వాడికి తెలియజెప్పాలి అనే కుతూహలం ఉంటుంది. అదే ధ్యాన అహింస ప్రచారము మనం చేస్తుంది. అదే ధ్యాన అహింసా ప్రచారం. ఇప్పుడు మనం నకులురం. ఈ నకులుడు విదేశాంగ శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. సహదేవుడు హోంమంత్రి అయితే నకులుడు విదేశాంగ శాఖ మంత్రి. ఈ నకులుడు ఏం చేస్తాడు? ప్రాంతాలు దాటుతాడు, నగరాలు దాటుతాడు, నదులు దాటాడు, సముద్రాలు దాటుతాడు. తన పరిధి ఏది ఉందో పరిధి దాటి కానీ ఈ నకులుడు తమ రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. అక్కడ ప్రతి సామంతరాజులను చేసుకుంటాడు. వారి దగ్గర నుంచి కప్పం వసూలు చేస్తాడు. మళ్ళీ అందులో 60% అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు పెడతాడు. మిగిలిన 40% హస్తినాపురానికి పంపిస్తాడు, చక్రవర్తి ఖజానాకు. ఇది ఆయన పని. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికెక్కడికే పోతున్నాం, తెలుసుకుంటున్నాం, తెలియజెప్తున్నాం, ఆచరిస్తూ ఉన్నాం. దీన్ని ధ్యాన ప్రచారం, అహింసా శాకాహార ప్రచారం అంట. మరి నకులుడు వాడు ఏం చేస్తాడు? నేను స్వాధిష్టానంలో ఉంటానా, ఇక్కడే ఉంటానా, ఎక్కడికి ఇంకా ఎదగానా, నేను ఎదగాలి అనుకుంటాడు. ఎదగాలి అనుకున్న వాడు ఏం చేస్తాడు? నకులుడి స్థితి నుంచి అర్జునుడి స్థితి ఎదుగుతాడు. ఈ అర్జునుడు ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఈ అర్జున్ యొక్క మణిపూరకం మూలాధారం నుంచి మనం స్వాధిష్టానానికి వచ్చాం, స్వాధిష్టానం నుంచి మనం మణిపూరకానికి వచ్చాం. మణిపూరకం శుద్ధి సాన పట్టని వజ్రం. అది మణిపూరకం, సాన పట్టని వజ్రం. అది ఇక్కడుండి తెలుసుకుంటూ, ఆచరిస్తూ, తెలియజెప్తూ క్రమంగా ఎనర్జీని స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక బ్యాంక్ డిపాజిట్ లాగా అర్జున్ని ఎనర్జీ రిజర్వాయర్ అట. ఆయన మణిపూరక చక్రం ఎనర్జీ రిజర్వాయర్. ఈ ఎనర్జీ రిజర్వాయర్ ఎలాంటిదంటే, అందులో ఆయన ఏం చేస్తాడు? తెల్లవారు అర్జునుడు చేసే పని ఏంటి? రాత్రిపూట అర్జునుడు నిద్రపోడు. అతనికి గుడాకేశుడు అని పేరు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయ స్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. శ్రీకృష్ణ అర్జున్ చెప్తాడు, నేను అర్జున, నేను ఆత్మను. ఓ గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. ఓ నిద్రను జయించిన వాడు అర్జున, నేను సమస్త జీవరాశుల్లో ఉన్నాను. మొదలు నేనే, మధ్యము నేనే, చివరా నేనే. అహమాదిత్య మధ్యం చ భూతానాం అంతయవచ. సమస్త జీవరాశుల అంతంలోనూ నేనే ఉన్నాను. నేను మాత్రం స్థిరుణ్ణి, శాశ్వతుడిని అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ అర్జునుడైనటువంటి వాడు తాను స్థిరుడిగాను, శాశ్వతుడిగాను, నిరంతరుడుగాను, నిత్యుడుగాను, క్రమంగా అనంతుడిగాను ఎదగాలని ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఈ అర్జున్ యొక్క పని ఏంటి? అతడు తెల్లవారులు కూడా నిద్రపోయేవాడు కాదు. తెల్లవారులు ధ్యాన సాధన చేసేవాడు. అస్త్ర శస్త్ర విద్యా సాధన చేసేవాడు. అస్త్ర శస్త్ర విద్యా సాధన, ధ్యాన సాధన, ఇదే ఆయన పని. నకులుడు పంపించేటువంటి ధనాన్ని ఎంత తమ బొక్కసంలో అంటే తమ ట్రెజరీలో దాచిపెట్టేవాడు. అందులోంచి ఎంత ధనం తీసినా తగ్గేది కాదట, అందులో ఎంత పోసినా నిండేది కాదట. అలా జ్ఞాన భాండం అనేది, అర్జున్ రిజర్వాయర్ అనేది, ఆ ఎనర్జీ ఎంత తీసినా తగ్గదు, ఎంత పోసినా నిండదు. అలాంటి ఎనర్జీ రిజర్వాయర్ అయినప్పుడు మనం అర్జునులము. ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ఒకటి శక్తి నిల్వ, రెండు ఆర్థిక నిల్వ. ఒకవైపు శక్తి నిల్వ, రెండు ఆర్థిక నిల్వ. మరి రెండు శక్తి నిల్వ ఎలా వచ్చింది? ధ్యానం వల్ల వచ్చింది. ఆర్థిక నిల్వ ఎలా వచ్చింది? డిసిప్లైన్ వల్ల, శత్రురాజుల నుంచి కప్పం తీసుకోవడం వల్ల వచ్చింది. ఈ రెండింటి కారణం ఏంటి? జ్ఞానపు నిలువ, బుద్ధి నిలువ. అది శక్తి పార్వతీదేవి అయితే, బుద్ధి గణపతి అయితే, జ్ఞానం శుక్రాచార్యుడు అయితే, బుద్ధి గణపతి కానీ,
బృహస్పతి అని అయితే శక్తి పార్వతీదేవి. మన జీవితం అంతా పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవుల కలయిక. గణపతి యొక్క అండ అలా ఉంటుంది. దాన్నే మహాగణపతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటారు. ఇలా అర్జునుడు ఎప్పుడు కూడా నిండి ఉంటాడు, నిండుకుండా. అంతేకాకుండా అతనికి అక్షయ తుణీరం ఉండేది. అక్షయ తుణీరం అంటే అతని బాణాలు నిల్వ చేసుకునేటువంటి ఒక డబ్బా లాగా ఉంటుంది ఇక్కడ. అది ఆయనకు రెండు పక్కలా ఉండేదట. అందులో అక్షయమైన బాణాలు ఉండేవి. ఎన్ని తీసినా తరగవు. కుడి చేత్తో బాణం వేస్తాడైనా, ఎడమ చేత్తో బాణం వేస్తాడు. ఈ చేత్తో విల్లు వదులుతాడు, ఈ చేతిలో బాణాన్ని వదులుతాడు. రెండు చేతులతోనూ కూడా బాణం. మల్టీ డైమెన్షనల్ స్టేట్. ఎన్ని బాణాలు వదిలినా అలా బాణాలు వస్తూనే ఉంటాయి. అలా మనం కూడా ఎన్ని క్లాసులు చెప్పినా 24/7 ఒక ప్రిండ్ మాస్టరు కంటిన్యూగా ఒక 4 గంటలు నిద్ర తీసుకొని నిద్రించి 2 గంటలు ఆహార వ్యవహారాలు ఉపయోగిస్తుంటే 6 గంటలు పోతే 18 గంటలు నిరంతరంగా ధ్యానం చెప్పగలుగుతాడు. 18 hours a డే. ఎలా సాధ్యమైంది? 18 hours a డే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అర్జునుడు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు అర్జునుడు. సాధన చేయడానికి, ధ్యాన సాధన చేయడానికి రెడీగా ఉండేవాడు. అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అర్జునుడి గురువు ద్రోణుడు. అర్జునుడి గురువు ద్రోణుడు. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ, ఒకే ఒక కొడుకు. అర్జునుడి ముందు ఈ అశ్వత్థామ ఒక మెట్టు దిగువన ఉండేవాడు. ఎందుకంటే బ్రహ్మశిరో నామకాస్త్రం అనేది అత్యంత గొప్ప ఒక అస్త్రం. బ్రహ్మాస్త్రం అంటారు, దానికంటే గొప్పది బ్రహ్మశిరో నామకాస్త్రం. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించడానికి, ఉపసంహరించడానికి అర్జునికి కెపాసిటీ ఉండేది. ఎంత నేర్చుకున్నాడు. అశ్వత్థామ అశ్వాన్ని, ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని సందేశం తెలుసుకున్నాడు. దాన్ని వెనక్కి తీసుకురావడం, ఉపసంహరణ తెలుసుకున్నాడు. అప్పుడు తండ్రి, నేను బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ఉపసంహరించుకోవడానికి దృష్టి పెట్టలేకపోయాను. అర్జునుడికి తెలియని ఒక విద్య నాకు నేర్పండి, అది అర్జునుడికి తెప్పకూడదు మీరు అన్నారు. ద్రోణాచార్యుడు నవ్వుకుని శబ్దభేది అనే విద్యను బోధించాడు. ఈ శబ్దభేది ఏంటంటే, ఎక్కడైనా ఒక శబ్దం వస్తే ఆ శబ్దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్ఛాశక్తితో బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణం వెళ్ళి ఆ శబ్దం వచ్చిన ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుంది. అది శబ్దభేది విద్య. అర్జునుడికి సంగతి తెలిసినా, ద్రోణాచార్యుడు అర్జునుడికి అశ్వత్థామకు మాత్రమే నేర్పాడు తెలిసినా కూడా అతడు అసూయ పడలేదు. ఓహో అనుకున్నాడు. ఒకరోజు సాయంకాలం పరిచారికలు, ఆ కాలంలో ఎలా ఉండేది, సాయంకాలం సంధ్యా సమయం అయితేనే గూట్ల దీపం, నోట్లో ముద్ద. సంధ్యాకాలానికి రాత్రికాలానికి మధ్యలో ఆ నిషీధిలో ఆ సంధ్య మూసే కాలంలో ఆహారం తెచ్చుకునేవారు. అది బాగా చలికాలం, తొందరగా రాత్రి అవుతుంది, చీకటి పడుతుంది. ఆ సమయంలో పరిచారికలు దీపం తెచ్చిపెట్టి ఆహారం వడ్డించినప్పుడు దీపాలు సడన్ గా అమితమైన గాలిలో ఆరిపోయాయట. మళ్ళీ చెలికెత్తలు మరొక దీపం తెచ్చిపెట్టే లోపల ఆ చీకట్లోనే ఆయన భోంచేశాడు. భోజనం చేసి లేచి అనుకున్నాడు, చీకట్లో నేను భోజనం చేయగలిగినప్పుడు చీకట్లో బాణం వదిలి ఆ శబ్దంతో మరొక అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ శబ్దభేద విద్యను నేర్చుకోగలిగాను కదా అని ఆయన రాత్రంతా ప్రాక్టీస్ చేసి తెల్లవారే లోపల శబ్దభేద విద్యను నేర్చుకున్నాడు. పత్రి లాంటి గురువు దగ్గర మనం, ఆయన ఏదైనా మనకు చెప్పకపోయినా కూడా వీరు తెలుసుకుంటారు అని చెప్పినప్పుడు మనం ఓ రోజంతా సాధన చేసి ఆ విద్యను తెలుసుకునేవాళ్ళు. పత్రిజీ 2005లో నారాయణ హరి నారాయణ శ్రీమన్ నారాయణ లక్ష్మీ నారాయణ అనే పాట పాడినప్పుడు ఏంటి, ఏ దేవతాన్ని రూపాన్ని స్మరించనక్కర్లేదు, ఏ గురువును గుర్తు చేసుకోనక్కర్లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస అని చెప్పినప్పుడు మళ్ళీ నారాయణ హరి నారాయణ శ్రీమన్ నారాయణ లక్ష్మీ నారాయణ అని చెప్తున్నాడే, ఏంది ఇదేనా? నాకు వెంటనే స్ట్రైక్ కాలేదు. 2-3 రోజుల తర్వాత అనుకుంటాను నాకు స్ట్రైక్ అయింది. నారాయణ అంటే విశుద్ధ చక్రం, నరుడు నారాయణ అవుతాడు. నారాయణ హరి నారాయణ అంటే ఆజ్ఞా చక్రం. శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ అంటే అది సహస్రారం. మనం వాక్కును శుద్ధి చేసుకుని నరుడు నారాయణ కాళ్ళు శుద్ధ చక్రంలో మాటను చక్కగా ప్రయోగించి ఏమి చెప్తే అవుతుంది. ఆర్డర్, ఆజ్ఞ అంటే ఆర్డర్. అలా ఆజ్ఞా చక్రాన్ని అధిగమించి మనం హరినారాయణుడు కావాలి. ఆజ్ఞా చక్రంలో స్థితమై హరినారాయణుడు కావాలి. మరి అది కూడా అధిగమించే టోటాలిటీ అన్నీ పొందిన స్థాయిలో మనం శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు కావాలి.
విశుద్ధ చక్రం అంటే నారాయణుడు, నరుడు నారాయణుడు కావడం. బాలా త్రిపుర సుందరి దేవి. ఆజ్ఞాచక్రం అంటే హరి నారాయణుడు, లలితా త్రిపుర సుందరి దేవి. సహస్రారం అంటే శ్రీమన్నారాయణుడు, లలిత రాజరాజేశ్వరి దేవి. అంతా మనమే, అన్నీ మనమే. ఓకే, ఇలా మనం అర్జునుడిగా ఉన్నాం. అర్జునుడిగా ఉన్నప్పుడు మనం జ్ఞానం నేర్చుకున్నాం, ఆచరించాం, బోధించాం. ఎంతో జ్ఞానం పొందాం, ఆచరించాం, బోధించాం. తెలుసుకున్నాం, తెలియచెప్తున్నాం. తెలుసుకున్నాం, తెలియచెప్తున్నాం. తెలుసుకున్నాం, తెలియచెప్తున్నాం. నిరంతరం ఇలా చేపట్టి కొంతకాలం మౌనంగా ఉండాలి అనిపిస్తుంది. 1996 సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తం మౌనంగా పత్రిజీ. నేను 98లో వచ్చాను, నాకు తెలియదు ఆయన మనస్థితి. తర్వాత ఇప్పుడు తెలిసింది 96లో ఆయన ఎంత మౌనంగా ఉన్నారు. అలా మనం ఈ మణిపురక చక్రాన్ని నుంచి అనాహత చక్రానికి ఎదుగుతాం. అనాహతం, ఆహతం అంటే శబ్దం, అనాహతం అంటే నిశ్శబ్దము. దీనికి సంకేతం భీమసేనుడు. భీమసేనుడు సంతృప్తి కలిగిన వాడు. సంతృప్తి కలిగిన వాడు మాత్రమే అలా మౌనంలో నిరామయ నిశ్చల స్థితిలో ఉంటాడు. అహం దీని భీమసేనుని హోంమంత్రి అంటారు. హోంమంత్రి సహదేవుడు, విదేశాంగ శాఖ మంత్రి నకులుడు, మణిపూరక చక్రానికి అంటే ఆర్థిక శాఖకు అర్జునుడు, ఈ అనాహత చక్రానికి శబ్దం నుంచి నిశ్శబ్దం భీమసేనుడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కర్ణ ఏవచ నిర్మమో నిరహంకరః సమ దుఃఖః సుఖః క్షమి. సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయి అర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః తమే ప్రియః. సమస్త జీవరాశుల ద్వేషము లేక స్నేహము, మైత్రి, కరుణ కలిగిన వాడు శ్రీకృష్ణుడు. మమకారం లేక అహంకారం వదిలి సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకున్నవాడు ధర్మరాజు. క్షమాగుణం కలిగినది ద్రౌపది. ఎల్లప్పుడూ సంతృప్తిగా జీవించిన వాడు భీమసేనుడు. యోగనిష్ట కలిగిన వాడు అర్జునుడు. ఆత్మ దృఢమైన నిశ్చయం కలిగిన వాడు భీష్ముడు. తమ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము అన్ని కూడా తమ గురువైన శ్రీకృష్ణ భగవానుకు సమర్పించిన వారు నకులుడు, సహదేవుడు, కుంతి, విదురుడు, భీష్ముడు ఇలాంటి వాళ్ళ. ఈ భీముడు సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ సంతృప్తిగా జీవించేవాడు. మితభాషి, ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్. 24 గంటలు ధర్మము అనేటువంటి ధర్మరాజుకు అంగరక్షకుడుగా జీవించినవాడు. అది ఎల్లప్పుడు ధర్మంతోనే ఉండేవాడు. మహాభారతంలో కూడా ధర్మం తప్పకుండా జీవించిన వాడు ఏకైక వ్యక్తి భీముడు. ఓకే, ఈ భీమసేనుడు సంతృప్తితో జీవించడం వల్ల, అమితంగా మాట్లాడకపోవడం వల్ల ఈ భీమసేనుడు తనను తాను తెలుసుకుంటున్న ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడు అంగరక్షకుడుగా ఉండేవాడు. మన శరీరంలో మనకు కూడా అంగరక్షకుడు ఎవరా అంటే మన ఊపిరితిత్తులు. శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శివం. అలాంటి వాయుపుత్రుడైన భీముడు అంటే మన యొక్క ప్రాణానికి సంకేతం. వాయువు అంటే ప్రాణం, మన ప్రాణమే వాయువు, వాయువే ప్రాణం. అటువంటి భీమసేనుడు ఇక్కడ ఈ అనాథకరం మనకు అద్భుతానికి సంకేతం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ 3 మానవ చక్రాలు. అనాథం తటస్థ చక్రం, అటు మానవత్వానికి దేవత్వానికి మధ్యలో ఉండే తటస్థ చిత్తం. విశుద్ధం, ఆజ్ఞా సహస్రం, ఇవన్నీ దేవతా స్థితులు. ఈ మానవ స్థితికి దేవతా స్థితికి సంధి ఆ ప్లేస్ లో ఉండేవాడు భీముడు. ఎవరైతే అన్నీ తెలుసుకున్నటువంటి లేదా తెలుసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా మాట్లాడాలనిపించదు, మౌనంగా ఉండాలనిపిస్తుంది. అలా ఒక రమణ మహర్షి, ఒక అవతార్ మెహర్ బాబా, నేను ఒక 2 నెలల కింద అవతార్ మెహర్ బాబా సమాధిని చూసి వచ్చాను. మహారాష్ట్రలో అహ్మద్ నగర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్దికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 43 సంవత్సరాలు మౌనంలో ఉన్నవాడు. రమణ మహర్షి జీవితకాలంలో మౌనం ఉన్నవాడు. అవసరమైతే ఒక 2 మాటలు మాట్లాడేవాడు. మన పత్రిజీ కూడా లిజన్ మోర్, స్పీక్ లెస్. ఎక్కువగా వినేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. రాను రాను అయినా క్లాస్ చెప్పడం మానేసి మన అందరితో మాట్లాడించి ధ్యానం చేయించేవాడు.
ఆయన క్లాస్ చెప్పేవాడు కాదు. అయినా ఎవరో అసంతృప్తి పడేవారు కాదు. ఎందుకంటే మనమందరం మాట్లాడి ఆయన కేవలం ధ్యానం చేస్తే అందరూ కూడా పత్రిజీయే క్లాస్ చెప్పినంత అనుభూతి పొందేవారు. మనందరికీ అనుభవిక వైద్యమే. దాన్నే న్యూట్రల్ స్టేట్ అంటారు. తటస్థ శక్తి. ఈ మానవ స్థితి నుంచి మానవత్వానికి దైవత్వానికి ఎదిగేటువంటి సంధి ప్లేస్ ఏదంటే అది అనాహత చక్రము, మౌనము. సైలెన్స్ ఇస్ గ్రేట్ కమ్యూనికేషన్. నిశ్శబ్దం అనేది అమితమైన సందేశాన్ని ఇస్తుంది. రమణ మహర్షి తానేమీ చెప్పకుండా కేవలం తన ప్లాట్ఫామ్తో గణపతి మహర్షికి ఆ కాలంలో గణపతి, ఆయన పేరు పూర్తిగా గుర్తు రావట్లే, గణపతి ఆయనకు అన్ని తన ప్లాట్ఫామ్ ద్వారా చెప్తే ఆయన పుస్తకాలు రాస్తూ ఉండేవాడు. అదంటే అవే రమణ మహర్షి సందేశాలు మనం చదువుకుంటూ ఉంటాం. అటువంటి స్థితిలో భీముడు ఉన్నప్పుడు ఆ స్థితిలో అతనికి ఇంకా ఎదగాలి అనిపిస్తుంది. అప్పుడు మానవత్వం నుంచి దైవత్వానికి ఎదిగేటువంటి సంధి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఆ సంధి స్థితిని క్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఇలా పొడుగ్గా ఉన్నటువంటి సిలువలో కడ్డి ఒక మనిషి అయితే అడ్డకడ్డి సిలువ. అప్పుడు క్రీస్తు సిలువ వేయబడ్డాడు అంటే క్రీస్తు పునరుద్ధానం అంటారు. క్రీస్తు పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే సిలువ వేయడం కాదు, క్రీస్తు మానవ స్థితి నుంచి దైవత్వ స్థితికి ఎదగడానికే ఆ సిలువ అంటే ఆ శృంఖలాలు విధించబడ్డాయి. దాంట్లో పాస్ అయ్యాడు. ఆయన విశుద్ధ చక్రానికి వెళ్ళాడు. ఇక్కడ నరుడు నారాయణుడు. విశుద్ధ చక్రం అదే ధర్మరాజు. మనం భీముని స్థితి నుంచి ధర్మరాజు స్థితికి విశేషమైన శుద్ధికి దాన్నే సదానందయ్యకి మాంసపిండాన్ని మంత్రపిండం చేయండి అన్నాడు. పత్రిజీ దీన్నే మాంసపిండాన్ని మంత్రపిండం చేశాడు ఎందరికో, లేదా బాలు చేయబడ్డారు. 2005 సంవత్సరంలో నాకు బాగా జబ్బు ఉన్నప్పుడు, ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది. ఆ సమయంలో సెప్టెంబర్ నెలలో ఒక శాకాహార హోటల్ను పత్రిజీ ఇనాగ్రేషన్ చేశారు. ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ 2005 సంవత్సరంలో ఇక్కడ నేనున్నాను, నిర్మల మేడం ఉండింది, ఇంకెవరు ఉన్నారో తెలియదు. లలిత మేడం తమ్ముడు సినిమా యాక్టర్ నారాయణరావు ఉన్నాడు. బాగా నా శరీరం ఉబ్బిపోయింది. ఉబ్బిపోయి ఉన్నప్పుడు ఆ నారాయణరావు గారు పత్రిజీని అడిగాడు, గురుగారు ఈ మారం గారి శరీరం ఇలా ఉబ్బిపోయింది, ఏంటి నా ఇలా అయ్యాడు అని. అంటే ఆయన మాంసపిండం మంత్రపిండం అయింది. ఆ స్థితిలో శరీరం ఆ కుదుపులకు లోనవుతూ ఇలా ఉంది, ఇంకా కొన్ని నెలల్లో మారం రెడీ అవుతాడు అని చెప్పాడు. 2005 సంవత్సరంలో నా మాంసపిండం మంత్రపిండం అయిందని పత్రిజీ ఆ రోజు డిక్లేర్ చేశారు. అలా మన మాంసపిండం మంత్రపిండం అయినప్పుడు దాన్నే మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు మనం భీముడి స్థితి నుంచి ధర్మరాజు స్థితికి వెళ్తాం. అదే విశేషమైన స్థితి, విశుద్ధ చక్రం. ఇక్కడే నరుడు నారాయణుడు అయ్యాడు. దాన్నే వేదవ్యాసుడు భారతంలో ద్విజుడు అన్నారు. ద్విజుడు అంటే జ్ఞాన శరీరాన్ని ధరించిన వాడు అని అర్థం. క్రీస్తు పునరుద్ధానం, క్రీస్తు మళ్ళా పునరుద్ధం చేయబడ్డాడు అన్నారు క్రైస్తవులు. మాంసపిండం మంత్రపిండం అయింది అని సదానందకి పత్రిక చెప్పారు. ఆ విశేషమైన శుద్ధి, ఈ విశేషమైన శుద్ధి యొక్క స్థితి ఏమంటే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ హోమ్ మినిస్టర్ సహదేవుడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నకులుడు, ఫైనాన్స్ మినిస్టర్ అర్జునుడు, డిఫెన్స్ మినిస్టర్ భీముడు, ప్రైమ్ మినిస్టర్ ధర్మరాజు. ధర్మం ప్రతిష్ఠింపబడిన వేళ అది విశుద్ధ చక్రం, విశేషమైన శుద్ధి. మహాభారతంలోని 5 పాండవుల యొక్క లక్షణాలన్నీ కూడా ఇలా ఉంటాయి. ధర్మరాజు యొక్క స్థితి ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధం నుంచి ఆజ్ఞాచక్రానికి కూడా వెళ్ళింది. దుర్యోధన స్థితి ఈ మణిపూరకంలో ఆగిపోయింది. మణిపూరకమే అంటే శుద్ధి చేయబడింది రత్నం, శుద్ధి చేయబడింది రత్నం. మరి ఈ దుర్యోధనుడు విశేషమైన శుద్ధి కలిగిన వాడు ధర్మరాజు. భారతంలో ఈ ఇద్దరి పాత్రలకు తేడా ఇది. ఈ విశేషమైన శుద్ధికి సంకేతం ఏంటి? ధర్మరాజు యొక్క ధర్మం అంతా ఆయన వాక్కులో దాన్ని అమలు చేయడంలో ఉండింది. అందుకే వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసుల వారు. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు బ్రహ్మర్షి పత్రిజీ.
సమయానికి తగు మాట్లాడాలి అన్నారు త్యాగరాజ స్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు మన పెద్దలు. పెద్దలు దాటితే పృథ్వీ దాటుతుంది. కనుక ఇది దాటితే అది ప్రమాణం, ఇది దాటకపోతే అది ఏ విధమైన ప్రమాణం కాదు. మనస్సు యొక్క భావనకు కనీసం కేవలం 25% విలువ ఉంది, కానీ వాక్కుకు 100% విలువ ఉంది. అందుకే ఈ ప్రపంచంలో ఎవరైనా కాపాడుకోవాలంటే, దేన్ని కాపాడుకోవాలంటే డబ్బు కంటే, గౌరవానికంటే, పదవుల కంటే, కుటుంబం కంటే కూడా వాక్కును కాపాడుకోవడం అతి ముఖ్యం. అప్పుడే మన చక్రాల్లో విశేషమైన శుద్ధి కలిగి మనం విశుద్ధ చక్రానికి చేరి మనం ప్రధానమంత్రి స్థాయికి వెళ్తాం. చూడండి, మన ప్రధానమంత్రి మోడీ ఎంత తక్కువగా మాట్లాడతారో. పత్రిజలాగా లిజనింగ్ మోర్, స్పీకింగ్ లెస్. మిగతా వాళ్ళు 100 మాటలు మాట్లాడితే ఆయన ఒక్క మాట మాట్లాడతాడు. ప్రధాని మాట్లాడాలని ప్రతిపక్షాలు ఆయన టెంప్ట్ చేస్తుంటారు, కానీ ఆయన మాట్లాడు. అవసరమైతే మాట్లాడతాడు. పత్రిజని గమనించండి. అందుకే ఆయన ప్రధానమంత్రి పత్రిజ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. అందుకే పత్రిజ ఆయన మహానుభావుడు ఎవరు, ఓకే, పేరు గుర్తురాడు అప్పుడప్పుడు, అలాంటి స్థితి పొందాడు. మరి మనం ఎలా ఉన్నాం? మనం సిద్ధ చక్రంలో ఆగిపోవాలా? కాదు, మనం ఆజ్ఞా చక్రానికి వెళ్ళాలి. ధ్యానం చేస్తే మనకు తడే యాక్టివేట్ అవుతుంది. మాస్టర్స్ కనపడతారు ధ్యానంలో, ఋషులు కనపడతారు, ఏవో సందేశాలు వినపడతాయి. చాలా మంది మాకు జ్ఞానానికి వచ్చి కొత్తలో సందేశాలు కనపడ్డాయి, మాస్టర్స్ కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, ఋషులు కనపడ్డారు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పలేదు. మీరేం తెలుసుకున్నారు అంటే, కొన్నాళ్ళు ఉన్నాక సార్ మాకు ఎప్పుడు బాగా మాస్టర్లు కనపడేవారు, ఎప్పుడు కనపడడం లేదు. నువ్వు మాస్టర్లు కనపడితే ఏం చేసావు? పతంజలి మహర్షి కనపడ్డాడు మాకు. ఆయన ఏమడిగాను, సార్ పతంజలి మహర్షి గారు మీరు అష్టాంగ యోగం చెప్పారు, కానీ పత్రిజ దాన్ని రివర్స్ చేశాడు. యమం నియమం మొట్ట చెప్పారు మీరు, పత్రిజ దాన్ని లాస్ట్ తీసుకొచ్చినాడు, స్థిర సుఖాసనం ముందు తీసుకొచ్చాడు పత్రిజీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమి అడిగారు ఎప్పుడన్నా? మాస్టర్లు కనపడినప్పుడు వారిని ప్రశ్నించాలి. మర్చిపోయాం, అర్థం కాలేదు, మళ్ళీ ధ్యానంలో కూర్చో. అయ్యా పతంజలి మహర్షి ఇప్పుడు నాకు కనపడ్డావు, ఇలా పత్రిజీ రివర్స్ చేశారు, ఈ కాలానికి ఇదే సబబు ఉన్నారు పత్రిజీ. యమం నియమం నేర్చుకుంటే మిగతా 7 నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మిగతా 7 నేర్చుకుంటే యమం నియమం అవే వస్తాయి అని పత్రిజీ చెప్పారు. ఆయన క్వశ్చన్ ఆయన ఏం చెప్పినాడు విను. మరి పత్రిజీ చెప్పింది కరెక్టా కాదా తెలుసుకో, గురువు కూడా పరీక్షించుకో. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలా ఈ విశుద్ధ చక్రానికి ఆజ్ఞా చక్రానికి పోయినప్పుడు ఇటువంటి విచక్షణ అంతా మనకు తెలుస్తుంది. ఆజ్ఞ అంటే ఆర్డర్. ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఆజ్ఞా చక్రంలో స్థిరమైన వ్యక్తి. ఆజ్ఞా చక్రంలో స్థిరమైన వ్యక్తి ఏం చెప్తే అయిపోతుంది అంతే. 99 దాటి 100 చేర్చుకోవడం గొప్పది. 100 దాటితే 1000 చేర్చుకోవడం చాలా సులభం. ఆజ్ఞా చక్రం చేరుకోవడం చాలా కష్టం. సహస్రారం చేసుకోవడం, ఆజ్ఞా చక్రం పూర్తి చేసుకుంటే సహస్రారాన్ని చేరుకోవడం చాలా సులభం. దయచేసి గమనించుకోవాలి మనం. కనుక ఈ మహాభారతంలో నారాయణుడైనటువంటి ధర్మరాజు ఇక్కడికి వచ్చి ఆయన ఏమన్నాయంటే హరినారాయణ అయ్యాడు. ఆయన చక్రవర్తిగా ఉండి ప్రధానమంత్రిగా ఉన్నవాడు చక్రవర్తిగా అయ్యాడు. ఆయన వెంట ఎవరున్నారు? 4 తమ్ములు, తన భార్య ద్రౌపది, 27 నక్షత్రాలు, 8 మంది దిక్పాలకులు, 9 గ్రహాలు, 7 మంది సప్త ఋషులు, ఆ పైన ధ్రువుడు. వీరందరూ కూడా ధర్మరాజుకు పరిపాలనలో అత్యంత సహాయం చేశారు. 28 సంవత్సరాలు ఇంద్రప్రస్థాన్ని అడవినిస్తే ధృతరాష్ట్రుడు ఆయన దేవుని యొక్క చలవతో, శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదంతో అక్కడ అశ్వత్థామతో రాజధాని కట్టించుకున్నాడు. మైన్తో మైసభను నిర్మించుకున్నాడు. 28 సంవత్సరాలు నిరాటంకంగా ఒక మహాచక్రవర్తిగా పరిపాలించాడు. మహాచక్రవర్తిగా పరిపాలిస్తే కూడా 100 చేరుకోవాలి. 99 దాకా మనం చేరుకుంటాం. పాములపటంలో ఈ పాములపటం 2 రకాలు. ఈ పాములపటం ఆజ్ఞా చక్రాన్ని చేరకముందు పాములపటం ఒకటి, ఆజ్ఞా చక్రాన్ని చేరుకున్న తర్వాత పాములపటం ఒకటి. 98 దాకా మనం మిచ్చన్లు ఎక్కడానికి తహతహాలు ఆడుతూ పాములలోంచి కింద పడితే విధ చెందుతూ ఉంటాం. 98లోకి వచ్చిన వాడు 100 దాటి ముందు 99లో పాము ఉంటుంది. అతడు ఆ పాము నుంచి దిగి, అతడు లేక ఆమె ఆ సాధకులు పాము నుంచి దిగి మళ్ళీ
మిర్చి ఎక్కి 98 చేరుకుని ఆ 99లో పడకుండా 100కి జంప్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు గురువు సహాయం చేస్తాడు. అందుకే ఓషో అనేవాడు చిట్ట చివరి బంధమే గురువు. చిట్ట చివరి బంధమే గురువు. 100 దాటితే మనం గురువు కూడా మనకు బంధం కాదు. అప్పుడప్పుడు వెళ్ళి గురువుని విజిట్ చేసుకుని ఆయన పాదదర్శనం చేసుకుని ఆయన దగ్గర గంటో రోజో 2 వారం రోజుని మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. పత్రిజీ కూడా మనం పట్టుకోడు. నువ్వైనా పలానా దేశానికి పో, నువ్వు పలానా రాష్ట్రానికి పో. నేను 2003లోనే ఆదిలాబాద్ జిల్లా అంతా తిరిగాను. ఆయనకు నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాను తప్ప ఆయన నాకు చెప్పలే పొమ్మని. మహేశ్వర మహాప్రభుడు నేను చేస్తాను సార్ పని అని అడిగాను కానీ ఆయన నాకేం చెప్పలే. చెబితే చేసేవాడు పిరమిడ్ మాస్టర్, చెప్పకుండా తన బాధ్యత నిర్వర్తించేవాడు గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అన్నాడు పత్రిజీ. నువ్వు గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అనుకుంటున్నాను నేను అన్నాడు. నేను అలాగే పనిచేశాను. నేను నా గురించి చెప్పు, నా గురించి మాట్లాడడం లేదు. ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న మనం 98 నుంచి 100కు పోయేటప్పుడు ఆ 99లో జారిపోకుండా లేదా ఇష్టంగా జారిపోయి మళ్ళీ 98కి చేరి 99లో పడకుండా 98 నుంచి 100కు గెంతుతూ ఉంటే అప్పుడు గురువు సహాయం చేస్తాడు. దాన్నే మండుకు వనిస్తూ ఉంటారు. పాము కప్ప నోట్లో పడకుండా 99లో 100కి ఎదుగుతుంది. అలా మనం ఈ ధర్మరాజు ఆ 100కు ఎదగబోయేటువంటి హడావిడిలో 99లో 2 సార్లు జూదం అనేటువంటి వలలో పడిపోయాడు. 100కు పోలేకపోయాడు. ఆ వలలో పడి 14 సంవత్సరాలు అష్టకష్టాలు అనుభవించేవాడు. ఆ జూదమే కనుక ఆడకపోతే ఆయనకు 100 దొరకడం చాలా సులభమైంది. మనం కూడా కామ క్రోధ మోహ లోభ మాత్సర్యాలు అనేటువంటి ఈ అర్షద్వర్గాలు మనను వెంబడిస్తుంటే, మన వెంట పడుతుంటే, మనం మింగడానికి చూస్తూ ఉంటే కప్పలాగా మనం వాటి ప్రలోభం పడకుండా మనం ఒక అన్నమయ్యలాగా, ఒక కాచడి న్యాయంలాగా, ఒక బ్రహ్మంగారు లాగా సంసారంలో ఉంటే నిర్వాణాన్ని పొందేటువంటి ఏకైక మార్గం ధ్యానము, జ్ఞానము, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన. మరి ఇది 3 రోజులు చెప్పే సబ్జెక్టు. నేను కేవలం 1 గంట కాలంలో చెప్పాను. మరొకసారి మళ్ళీ చర్చించుకుందాం డీటెయిల్గా. ఆజ్ఞాచక్రాన్ని పూర్తి చేయకుండా జారిపోయిన ధర్మరాజు మరల ఈ వనవాసం పూర్తి చేసుకుని ఆ వనవాసంలో అన్నిటినీ జయించి అజ్ఞాతవాసంలో అన్నిటినీ వదిలి 13 ఏళ్ళు అన్నిటినీ జయించడానికి సాధన చేశారు పాండవులు. 14వ సంవత్సరంలో వారు ఏం చేశారు? 13వ సంవత్సరంలో 12 ఏళ్ళు అన్నిటినీ జయించుకున్నారు, అన్ని సాధించుకున్నారు. 13వ సంవత్సరంలో వారు అజ్ఞాతవాసంలో ఉండి తమను తాము కోల్పోయారు. ధర్మరాజు కంకుబట్టు అనేటువంటి ఆస్థాన విద్వాంసుడిగా మరి ఆయన అరణ్యకాలంలో జూదంలో ఆరితేరిపాడు. పాచికలాట, రాజుతో పాచికలు ఆడేవాడు. ఈ అక్ష విద్య అనేవారు ఆ ఆస్థాన విద్వాంసుడుగాను, అక్ష విద్య రాజుతో నేర్పేవాడిగాను, ఆడేవాడిగాను ఉండి, భీముడు వలలుడు అనే వంటవాడిగా ఉండి, అర్జునుడు బృహన్నలుగా ఉండి రాకుమారి సంగీతం నేర్పుతూ, నకులుడు అశ్వపాలకుడుగా ఉండి వారి గుర్రాల సమూహానికి అధిపతిగా ఉండడం, సహదేవుడు వారి అశ్వాలకు అధిపతిగా ఉండడం, తమను తాము కోల్పోయి డిస్వేడ్ మారూపం ధరించి ఎప్పుడైతే మనం ఆజ్ఞాచక్రాన్ని పూర్తి చేసే స్థితిలో ఉంటామో అప్పుడు మనల్ని మనం వదులుకోవాలి. మనల్ని మనం వదులుకుంటేనే నా అనే పదం పోయినప్పుడే మనం ఈ ఆజ్ఞాచక్రాన్ని అధిగమించగలం. నాలో గొప్ప వాక్యం మాస్టర్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు గత దినంలోనే ఆజ్ఞాచక్రాన్ని అధిగమించేవాడు. ఆయన సహస్రాలను చేరుకోవడం కోసం ఈ యొక్క శరీరంలో వాటిని అయ్యాడు. 2005 నవంబర్ 21 తెల్లవారుజామున. అందుకు ప్రత్యక్షంగా పత్రిజీ, పరోక్షంగా లాహిరి మహాశయులు. పత్రిజీ తమ ఇంట్లో ఉండి ప్రాసెస్ చేశారు, లాహిరి మహాశయులు ఉర్దులోకాలను ప్రాసెస్ చేశారు. అలా మాస్టర్ వాకింగ్ అయ్యాడు. ఆయన సహస్రాన్ని చేరుకొని స్థిరపడడానికే ఈ శరీరంలోకి వచ్చాడు. ఇలాంటివన్నీ పిరమిడ్ మాస్టర్లు అందరూ 80% ఇటువంటి వాళ్ళే అని చెప్పాడు పత్రిజీ. మనం ఇచ్ఛామరణాన్ని పొంది జీవన్ముక్తిని పొందడానికి మనం చేసే మార్గంలో ఇవన్నీ కూడా ప్రాసెస్లు. సహదేవుడు నకులుడు కావాలి, నకులుడు భీముడు కావాలి, భీముడు సహదేవుడు నకులుడు కావాలి, నకులుడు అర్జునుడు కావాలి, అర్జునుడు భీముడు కావాలి, భీముడు ధర్మరాజు కావాలి, ధర్మరాజు చంద్రుడు కావాలి, చంద్రుడు సూర్యుడు కావాలి. ఇది పరమపద సోపానం అంటారు. ఈ పరమ సోపానంలో మరి ఇచ్ఛాశక్తితో పామునట్లో జారి
జ్ఞానశక్తితో ధ్యాన శక్తితో మళ్ళా ఆ పాములోంచి పైకెళ్ళి మరల పాము నోట్లో పడకుండా నిచ్చెనకి నోరులో చేరుకుని 1000లో స్థిరపడే స్థితిని పొందడానికి మనం అందరము చేసేటువంటి కృషి, ఈ కృషి ఇందుకు అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఇంకాసేపు లైన్లో ఉంటాను. ఎవరైనా క్వశ్చన్స్ వేసేదింటే వేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.